నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బడి. ఈ వీడియోలో మనం బీఈడి ఫేజ్ 2కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ టీజీ ఎడ్సెట్లో ఎట్లా జరుగుతుంది అనేటటువంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బీఈడి ఫేజ్ 1లో ఎట్లా జరిగిందో ఫేజ్ 2లో కూడా అట్లాగే జరుగుతుంది. సో మీరు మీ దగ్గర పెట్టుకోవాల్సినటువంటి సర్టిఫికెట్లు ఏంటంటే ఎస్ఎస్సి, ఇంటరు, డిగ్రీకి సంబంధించినటువంటి మెమోలు, బోనఫైడ్లు, అట్లాగే టీసీ, ఇన్కమ్, క్యాస్ట్. ఇన్కమ్ అనేటటువంటిది ఈసారి ఫేజ్ 2లో తప్పు చేయకండి. ఫేజ్ 1 వాళ్ళు తప్పు చేసి హయ్యర్ ఇన్కమ్ వచ్చింది. సో మీరు ఇన్కమ్ ఒరిజినల్ది పర్ఫెక్ట్ 2024కి సంబంధించినటువంటిది అప్లోడ్ చేస్తే తప్ప మీ ఫీజు అనేటటువంటిది ఎక్కువ తక్కువ అవుతుంది. సో మీ కన్వీనర్ కోటాలో గవర్నమెంట్ సీట్ వచ్చినా సరే, మీకు ఇప్పుడు గవర్నమెంట్ సీట్ వచ్చింది అనుకోండి, అందులో మీరు ఇన్కమ్ రాంగ్ పెడుతున్నారంటే 3000 అమౌంట్ వస్తుంది. ఇన్కమ్ సరైనది పెడుతున్నారంటే జస్ట్ 100 రూపీస్ గ్రీన్ ఫండ్ మాత్రమే వస్తుంది అనమాట. సో ఫేజ్ 1లో ఉన్న మాదిరిగానే ఫేజ్ 2లో కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అట్లాగే లోకల్ కేటగిరీ, అట్లాగే ఇన్కమ్ స్టేటస్ అనేటటువంటి ఇవన్నీ కూడా ఫేజ్ 2లో కూడా యాజ్ టీజ్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేటటువంటి ఉంటుంది. బీఈడి ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది సెప్టెంబర్ 16 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 20 వరకు ఉండే అవకాశం ఉంది. 20 తర్వాత 25 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఫేజ్ 2 అనేటటువంటి సెప్టెంబర్ ఎండింగ్ వరకు అయిపోతుంది అనమాట. సో మీలో ఫేజ్ 1లో సీట్ రాలేనటువంటి వాళ్ళు ఫేజ్ 2లో సీట్ కన్ఫామ్గా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఏ ర్యాంక్ ఉన్నా సరే మీరు రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకుంటే మళ్ళీ చేసుకోవాల్సినటువంటి పని లేదు. సో మీరు ఫేజ్ 1, ఫేజ్ 2 సేమ్ కంపేర్ చేసినట్టే ఒకటే రకంగా ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ అనేటటువంటి దానికి ఈ ఫేజ్ 1లో ఎక్కువ టైం ఇచ్చారు రిజిస్ట్రేషన్కి, ఎడిట్ ఆప్షన్కి. ఫేజ్ 2లో అంత టైం ఇవ్వరు, 2 డేస్ మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. బీఈడి రిజిస్ట్రేషన్లో మీరు చేయకూడనటువంటి మిస్టేక్లు నేను ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. అట్లాగే మీకు మైగ్రేషన్ గ్యాప్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోండి, జాయినింగ్కు యూజ్ అవుతుంది. అప్పట్లోపు ఇన్ కేస్ రివాల్యుయేషన్ ఇన్స్టాంట్లలో ఎవరైనా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఇంకా మిగిలి ఉంటే వాళ్ళు రివాల్యుయేషన్ నోటిఫికేషన్ రిజల్ట్లు వస్తాయి. మీరు బీఈడి ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్గా ఫేజ్ 1లో చేసిన మాదిరిగానే ఫేజ్ 2లో చేయాలి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూడడానికి ప్రయత్నం చేయండి. నేను కూడా ఒక బీఈడి స్టూడెంట్ కాబట్టి మీకు యాక్యురేటెడ్ సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇది టీచర్ బడి అనేటటువంటి యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. టెలిగ్రామ్లో కూడా ఛానల్ ఉంటుంది. మీ బీఈడి అయిపోయేంత వరకు మీ సబ్జెక్టు పీడిఎఫ్తో సహా ప్రతిదీ కూడా బీఈడికి సంబంధించినటువంటిది మాత్రమే ఉంటుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.